నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ప్రీవియస్ వీడియోలో మనం మడ్ ప్యాక్ గురించి తెలియజేయడం జరిగింది. సో, మాకు వ్యూవర్స్ కామెంట్ చేశారేంటంటే ముల్తాన్ మట్టి అండ్ మడ్ ప్యాక్ 2 ఒకటేనా? అంటే అది మట్టి, ఇది మట్టి అని చెప్పి అడుగుతున్నారు. సో, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్‌లో ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మాకు కామెంట్స్‌లో అడిగారు కాబట్టి, సో, ఈ వీడియోలో ఆ ముల్తాన్ మట్టి ప్యాక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుంటాం. సో, బేసికల్‌గా అది మట్టి, ఇది మట్టి అనుకుంటే 2 ఒకటే కాదు. రైట్? సో, అది నేచురల్‌గా మనకు దొరికే మట్టి. ఇది కూడా నేచురల్‌గా దొరుకుతుంది. కాకపోతే దీంతో పాటుగా దీన్ని కొంచెం ప్రాసెస్ చేస్తూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే, ఈ ముల్తాన్ మట్టిలో కొంచెం స్టిక్‌నెస్ అనేది ఎక్కువుంటుంది. కెమికల్ కాంపోజిషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మామూలుగా మీకు స్టోర్స్‌లో ఏ బ్యూటీ షాప్‌లో అయినా కూడా మీకు ముల్తాన్ మట్టి అనేది దొరుకుతుంటుంది. సో, దాంట్లో కొన్ని వాటర్ ఏసేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి మన ఫేస్‌కి మనం అప్లై చేసుకోవాలి. బట్ దానికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫేస్‌ని నీట్‌గా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి. ట్యాన్ రిమూవ్ చేసుకోకుండా ఏ ఫేస్ ప్యాక్ మీరు అప్లై చేసుకోకూడదు. ఎస్పెషల్లీ ఈ ముల్తానా మట్టి యొక్క ప్రధానమైన యూసేజ్ ఏంటంటే ఈ చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఫేసెస్ పైన రింకిల్స్ వస్తూ ఉంటాయి. రైట్? ఆ రింకిల్స్ వచ్చేవాళ్ళు ఆ రింకిల్స్‌ని అవాయిడ్ చేయాలంటే ఈ ముల్తానా మట్టి ప్యాక్‌ని మీరు వాడినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ప్యాక్ ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ముల్తాన్ మట్టి మీకు షాప్స్‌లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చేసి చిన్న బౌల్‌లో వేసేసి కొన్ని వాటర్ ఏసేసి దాన్ని ఒక పేస్ట్ లాగా మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఫేస్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి. ఈ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి నార్మల్ రోజ్ వాటర్ అప్లై చేసి ఫేస్ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా రోజ్ వాటర్ అప్లై చేసి మీరు స్టీమ్ తీసుకోవచ్చు. తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. ఈ స్క్రబ్బింగ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే సున్నిపిండిని వాడొచ్చు. సున్నిపిండి ఎలా తయారు చేయాలంటే మనం నారింజ ఫ్రూట్ తింటుంటాం కదా! ఆ ఫ్రూట్‌లో తొక్క తీసి మనం పారేస్తుంటాం. ఆ తొక్కని ఒక ప్లేట్‌లో వేసేసి బాల్కనీలో పెట్టేసి ఎండబెడితే అది మంచిగా ఎండిపోతుంది. తర్వాత దాన్ని పౌడర్ చేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో శనగపిండి ప్లస్ ఈ నారింజ తొక్కల పౌడర్ 2 కలిపేసి ఈక్వల్ క్వాంటిటీలో పౌడర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో సేవ్ చేసి పెట్టుకోవాలి. సో, దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఫేస్ పైన స్మూత్‌గా రబ్ చేస్తూ ద స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ముల్తాన్ మట్టి ప్యాక్‌ని అప్లై చేస్తాం. సో, దాన్ని మీకు ఒకవేళ అవకాశం ఉంటే బ్రష్ తీసుకొని అప్లై చేయాలి. లేదా మామూలుగా ఫింగర్‌తో కూడా అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏ ఫేస్ ప్యాక్ మీరు తీసుకున్నా కూడా 3 విషయాలు మీరు జాగ్రత్తగా వహించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్‌ని ట్యాన్ రిమూవ్ చేయకుండా ఏ ప్యాక్ అప్లై చేయకూడదు. రైట్? సో, రెండో విషయానికొచ్చినతే మీరు ఎలా అప్లై చేస్తున్నారు. అంటే కింది నుంచి పైకి ఇలా అప్లై చేయాలి. మీరు బ్రష్ వాడినా, ఫింగర్ వాడినా కూడా కింది నుంచి పైకి అప్లై చేయాలి. మూడో విషయం ఏంటంటే ఎంత టైం ఇస్తున్నారు. అంటే ఆ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీరు ఎంత టైం అలౌ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 15-20 మినిట్స్ మీరు అలౌ చేయాలి. అలౌ చేస్తే అది నీట్‌గా అబ్జార్బ్ అయిపోతుంది. అంటే బేసిక్ లాజిక్ ఏంటంటే, మీరు ఏ ప్యాక్ అప్లై చేసినా కూడా మన యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ఫేస్ పైన ఏవైతే పోర్స్ ఉంటాయో, అంటే స్కిన్ పైన ఏవైతే పోర్స్ ఉంటాయో, ఆ పోర్స్ ఓపెన్ చేయడం అనేది మన యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. సో, ప్యాక్‌ని మీకు 15-20 మినిట్స్ అప్లై చేసినట్లయితే, ఆ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంటాయి. సో, ఆ స్కిన్‌లో ఉండే సెల్స్ అన్నిటికి కూడా ఎయిర్ అనేది ప్రాపర్‌గా అందుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మీరు కొంచెం హెవీ ఆయిలీ ఫుడ్‌ని తగ్గించుకోవడం మంచిది. అంటే పూర్తిగా నేను మానేయమని చెప్పట్లేదు. బట్ దాని ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి. అంటే హెవీ డీప్ ఫ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం తగ్గించేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు చాలా హైడ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కోసారి ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి. తర్వాత ఈ సమ్మర్‌లో మనకు స్వెట్టింగ్ చాలా ఎక్కువొస్తుంది. ఆ స్వెట్ ద్వారా ఏమవుతుందంటే వాటర్‌తో పాటు మన బాడీలో ఉండే మినరల్స్ అనేవి కూడా లాస్ అవుతూ ఉంటాయి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేస్తే సమ్మర్‌లో మన క్లాత్ తీసేసినప్పుడు అంటే బయటికెళ్ళొచ్చాక తీసేసినప్పుడు చూస్తే వైట్ డిపాజిట్స్ అన్నీ వస్తుంటాయి క్లాత్ పైన. అదేంటంటే మన బాడీలో స్వెట్‌తో పాటు ఏవైతే మినరల్స్ లాస్ అవుతుంటాయో, ఆ లాస్ అయిన మినరల్సే అక్కడ వైట్ డిపాజిట్స్ లాగా వస్తుంటాయి. సో, వాటిని మనం కంపెన్సేట్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ఎవ్రీ 2-3 అవర్స్‌కోసారి జ్యూసెస్ అనేవి తీసుకోవాలి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. లేదు అని అనుకుంటే గనక షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఏది కుదరలేదంటే సింపుల్‌గా బటర్ మిల్క్ తీసుకోండి. బటర్ మిల్క్ కూడా మీకు చాలా హ్యాపీగా హెల్ప్ చేస్తుంది.
ఇక్కడ మళ్ళీ మాకు వ్యూవర్స్‌లో కామెంట్స్‌లో చెప్పింది ఏంటంటే, "సార్ డయాబెటిక్ వాళ్ళు కోకోనట్ వాటరు, షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చా?" అని చెప్పి అడిగారు. నో వరీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. బికాజ్ ఇది నేచురల్ ఫుడ్ కాబట్టి దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఈ సమ్మర్‌లో హాయిగా నిద్రపోండి. మినిమమ్ 7 అవర్స్ వితౌట్ ఇంటరప్షన్ హ్యాపీగా నిద్రపోండి. ప్లస్ ఈ ప్యాక్ అప్లై చేసినప్పుడు ఐస్ పైన క్యుకుంబర్ తీసుకొని దాన్ని సెమీ సర్కిల్‌లో కట్ చేస్తూ ఐస్ పైన పెట్టేసి ఆ ఫేస్ ప్యాక్ అప్లై చేసుంటే హాఫ్ అన్ అవర్‌లో మీ కళ్ళు కూడా కూల్ అవుతాయి. అలాగే మీ ఫేస్ కూడా కూల్ అవుతుంది. ఈ ప్యాక్‌ల యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఇందాక చెప్పాను పోర్స్ ఓపెన్ అవ్వడం. రెండోదేంటంటే మీరు ఎప్పుడైతే ఈ ప్యాక్ అప్లై చేస్తారో ఫేస్ పైన అప్పుడు ఆ పర్టిక్యులర్ స్కిన్ రీజియన్‌లో టెంపరేచర్ అనేది తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో, ఎక్కడైతే ఏ స్కిన్‌కైతే బ్లడ్ ఫ్లో పెరుగుతుందో అక్కడ గ్లో అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ బ్లడ్ చాలా ప్యూర్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ బ్లడ్ ఏదైనా ఇంప్యూర్ అవుతే గనక పింపుల్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. సో, ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు మీరు మంచి నిద్రపోయి, మంచి ఆహారాన్ని గనక తీసుకున్నట్టయితే ఐ కింద డార్క్ లైన్స్ అనేవి రావు. డార్క్ లైన్స్ రావడానికి రెండే 2 రీజన్స్ బేసికల్‌గా 3 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి స్లీప్ డిస్టర్బెన్స్. క్వాలిటీ స్లీప్ అనేది లేకపోవడం ఒకటి. రెండోదేంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఒకటి. మూడో విషయం ఏంటంటే మనం తినే ఫుడ్ ప్రాపర్‌గా ఉండడం. సో, సమ్మర్‌లో బేసిక్‌గా ఎక్కువ డీప్ ఫ్రై లైక్ చికెన్ ఫ్రై చేసుకోవడం కానీ, ఈ పకోడాలు కానీ, ఆనియన్ పకోడా ఇవన్నిటిని కూడా కొంచెం తగ్గిస్తే మంచిది. దీని ప్లేస్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే మనకు ప్రకృతి ఆల్రెడీ చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఈ వాటర్ మిలన్ అనేది మీకు ఎస్పెషల్లీ సమ్మర్ రీజన్‌లోనే దొరుకుతుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. అలాగే వెజిటబుల్స్‌లో అంటే మీరు కుకుర్బిటేసి ఫ్యామిలీ వెజిటబుల్స్ లైక్ బీరకాయ, సోరకాయ ఈ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ తీసుకోండి. అలాగే ఫ్రూట్స్ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే మీ స్కిన్ హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. సో, ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి మంచి హెల్తీ, హ్యాపీ స్కిన్‌ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో మాకు కామెంట్‌లో తెలిపినట్లయితే మేము ఆ టాపిక్స్ పైన మీకు వీడియోస్ చేసి అందజేస్తాం. థాంక్ యూ.